మంచిర్యాల పర్యటనలో ఎమ్మెల్సీ కవిత చిట్చాట్లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలని అన్నారు. తనకంటూ ప్రత్యేకంగా ఎజెండా లేదని చెప్పారు. పార్టీని కాపాడుకోవడమే తన ఎజెండా అని చెప్పారు. కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనని కవిత ఖరాఖండి చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక కవిత రాసిన లేఖ లీక్ అయిన దానిపై ఇప్పటికే మరోసారి ఆవిడ దానిపై స్పందించినట్లు తెలుస్తుంది. అయితే ఆ లేఖ ఎవరు లీక్ చేశారనే దానిపై తెలియాలి అంటున్నారు. దీనిపై మరి వస్తున్నటువంటి వార్తలేంటి? శాలిని ఈ రోజు మంచిర్యాల జిల్లాలో కవిత ప్రకటన పరిశీలించబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతున్న కవిత లేఖకు సంబంధించి ఈ రోజు కవిత మంచిర్యాల జిల్లాలో మాట్లాడడం జరిగింది. మీడియాతో చిట్ చాట్ చేస్తూ, నేను టీఆర్ఎస్ పార్టీని కాపాడేందుకే లేఖ రాశాను తప్ప వేరే ఉద్దేశం కాదు. టీఆర్ఎస్ కు ఒక కేసీఆర్ ఒకటి నాయకుడు తప్ప ఇంకో నాయకత్వాన్ని అందించే కూడా కవిత మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారో ఆ కోవట్లను కూడా వెతకాలని చెప్పేసి కూడా కామెంట్ చేసింది. దాంతో పాటుగా టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీకి మరణం ఉందని చెప్పేసి కూడా కవిత మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఓవరాల్ చూస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కవిత అనుమానం వ్యక్తం చేసింది. ఒకవేళ అలా చేస్తే మాత్రం రానున్న భవిష్యత్ కాలంలో బీఆర్ఎస్ మరణం ఉందని చెప్పేసి కూడా కవిత చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఓవరాల్ గా కవిత లేకపోయినా మాత్రం దుమానం లేపుతున్న పరిస్థితి కనబడుతుంది. శాలిని, ఇంతకీ పార్టీ నుంచి కవిత ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇప్పటికే తనపై మరి కేసీఆర్ కూడా కొంచెం సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి కవిత విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? శాలిని, ముఖ్యంగా కేసీఆర్ ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ పరిగణన కొనసాగించేందుకు కవిత్వం చేస్తున్నారు. ఏదైతే కేసీఆర్ సన్నిధులు కూడా కవితను మాట్లాడిన సమాచారం ఉంది. ఆయన దగ్గర ఎవరైనా పంపిస్తే కవిత ఏం డిమాండ్ చేస్తుంది అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కొడతా, లేకుంటే ఇంకేమన్నా కావాలా, అసెంబ్లీ స్థానము, ఎంపీగా ఓడిపోయినా అని ఒక ఎమ్మెల్సీ స్థానంలో పెట్టానని చెప్పి కూడా కేసీఆర్ చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యతిరేక వర్గం మాత్రం బలంగా ఉన్నది. దాంతోనే కవిత కూడా కేసీఆర్ కలిసి అవకాశం కల్పిస్తాయంటే కూడా ఆరోపిస్తుంది. శాలిని, ఇక్కడ కవిత అంటున్నారు తనకంటూ ఎజెండా ఏదీ లేదు, పార్టీని కాపాడుకోవడమే తన ఎజెండా అన్నట్లు కూడా ఇక్కడ కవిత చెప్తూ ఉంది. కానీ కవిత చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని చూస్తే అది పార్టీకి నష్టం అన్నట్లు కూడా మరి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? దీనిపై పార్టీ క్యాడర్లో ఎలాంటివి వినిపిస్తున్నాయి? శాలిని, ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఆందోళన పరిస్థితి కనబడుతుంది, అయోమయమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక పక్క కేటీఆర్, మరో పక్క కవిత, ఇద్దరు కూడా పార్టీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు విభేదాలు రావడంతో ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలని కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఈ రోజు మంచిర్యాల జిల్లా పట్టిస్తుంది. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు స్థానికంగా లేకుండా స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారెవరు కూడా ఈ కవిత ప్రోగ్రాం పార్టిసిపేట్ అయిన పరిస్థితి, ఒక చేసే పరిస్థితి ఏంటి, చేయకుండా కూడా క్యాడర్ మాత్రం భయంలో ఉంది. దీంతో ఎవరైతే క్యాడర్ ఉన్నా మాత్రం క్యాడర్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ గతంలో సింగరేణి బుగ్గన కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులుగా కవిత ఉన్నారు. అప్పుడు ఈ ప్రాంతంలో సింగరేణి బుగ్గన కార్మిక సంఘం గుర్తింపు సంఘం తెలిసింది, చాలా పట్టు ఉండే ఈ ప్రాంతంలో. అలాంటి ప్రాంతానికి రోజు కవిత వచ్చిన రోజు చాలా మంది నాయకులు హాజరు కాలేదు. అంటే పార్టీ శ్రేణులు ఎవరు కూడా కవిత సపోర్ట్ చేయాలని పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల కవిత వ్యవహారం వల్ల పార్టీ నష్టపోయే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్.